అందరికీ నమస్కారం. నేను విజయవాడలో యాక్స్ టైలర్స్. ఎందుకంటే నా చిన్నప్పుడు ఎన్టీఆర్ రామారావు గారి సినిమా చూసేటప్పుడు యుగపురుషుడు, ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఆ ఎన్టీఆర్ గారి కాస్ట్యూమ్స్ వాలేశ్వర గారు అని చెప్పి పేరు కూడా పడేది. ఎందుకంటే యాక్స్ టైలర్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నేను కూడా అక్కడ నా పెళ్ళికి బట్టలు ఇక్కడే కుట్టించుకున్నాను కాబట్టి ఇవాళ మన గెస్ట్ ఆయనే. మరి వాలేశ్వర గారి షాప్లో ఉన్నాం కాబట్టి అసలు ఎన్టీఆర్ గారితో వాలేశ్వర గారికి ఎలా ఏర్పడింది బంధం, మరి అది ఎలా కంటిన్యూ అయింది అనేది మనం తెలుసుకుందాం. నమస్కారం వాలేశ్వర గారు. నమస్తే సార్, ఎన్టీ రామారావు గారితో మీ అనుబంధం అనేది చాలా కాలం పాటు కొనసాగింది. అసలు ఎన్టీ రామారావు గారికి మీకు ఎక్కడ పరిచయం అయింది? రామారావు గారికి మాకు పరిచయం అంటే మేము షాపు దాదాపు 1973లో పెట్టాను. దాని తర్వాత దాన్ని దినదిన అభివృద్ధిగా సంస్థ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. దాంతోపాటు ప్రొడ్యూసర్ గారు దత్తు గారు రెగ్యులర్ కస్టమర్గా, అశ్విని దత్ గారు, వైజయంతి మూవీస్ ఆయన స్టిచ్చింగ్ చేసి ఆయనకి నచ్చి ఆయన సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత ఆయనకి ఎందుకు ఆలోచన అంత క్రితం రామారావు గారితో ఎదురులేని మనిషి ఇలాంటివి చేశారు. ఒక కొత్త దానాన్ని చూపించాలి ప్రజలకి రామారావు గారి మీద అనేసి ఆయనకు ఒక సంకల్పంతో నన్ను ఇలా రామారావు గారు కుడతావా అనేసి అడగటం జరిగింది. ఓకే, ఇంకంతకంటే కావాల్సింది నేను సార్ చేస్తాను తప్పకుండా. అయితే నేను చెప్తాను, చెప్పినప్పుడు నాతో పాటు దిగింది, తీసుకెళ్ళారు, ఒకసారి పరిచయం చేశారు. ఎక్కడ? చెన్నైయా లేకపోతే? చెన్నైలో చేసి పలానా రోడ్డు బాగా చాలా చేస్తాడు, కొంచెం వెరైటీగా ఉంటుంది డ్రెస్సులో ఇవన్నీ కూడా చేపిద్దామని అంటే సరే చూద్దాం ట్రైల్ చేయమని చెప్పేసి ఆయన అప్పుడు బాడీ మెజర్స్కి ఆయన చేయటం జరిగింది. బాడీ మెజర్స్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఒక పెయిర్ ఆయనకి ట్రైల్ ఇవ్వటం జరిగింది. ఇచ్చి చూసేసి దాని మీద మనకి ఫుల్ చాయిస్గా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు దాని సబ్జెక్ట్ తగినట్టుగా ఎలా ఉండాలి ఏంటి విధి విధానాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకే, అది అన్నగారు ఇచ్చిన ఎమ్మటే దాన్ని ఏం చేయాలా ఏంటి అనేది ఎలాంటి కొత్త ధనాన్ని చూపించాలనేసి ఒక ఆలోచన, ఒక టెన్షను. అదే దాంతో కొత్తదనం కోసం ఎతకాలంటే ఇక్కడ లోకల్ ఇవన్నీ కాదనేసి మేము బాంబే, బెంగళూరు అలా వెళ్ళి ఓకే కొత్త వెరైటీస్ డ్రెస్సుల క్లాత్లు మనం తీసుకోవడం చేయటం జరిగింది. ఓకే, చేసిన తర్వాత ఆ చిత్రానికి పూర్తిగా చేసి ఆయన వేరు చేసిన తర్వాత లుక్ అనేది పాత సినిమాలకి ఈయనకి ఇందులో ఉన్నదానికి చాలా డిఫరెంట్గా అనిపించింది. చూపించాలి కాబట్టి చూపించాలి. యూత్కి ఎలా ఉంటుంది అలా ఉన్నారనమాట రామారావు గారు. అప్పటికే దాదాపు 58-60 చల్ల దగ్గరలో ఉన్న వ్యక్తి ఒక 25 సంవత్సరాల కుర్రోడ్లాగా కనపడ్డాడు ఆ డ్రెస్సుల్లో. అంటే బెల్ బాటం వచ్చిందండి అప్పటికి. అది బెల్ బాటం, అప్పట్లో బెల్ బాటం స్టైల్. బెల్ బాటం, పెద్ద వ్యవహారం అంతా. ఈ ప్రింటెడ్ ఫ్లవర్స్ ఇలాంటివన్నీ షర్ట్స్ అన్ని కూడా ఆనాడే ఎప్పుడు చాలా ఇదిగా మేము చేసి కష్టపడి చేసాం. ఆయన స్ట్రెచర్ బాడీ చూసి ఎక్కడ ఎలా చేస్తే ఎలా బాగుంటుంది, ఎలా ఉంటుంది అన్న ఒక అవగాహనకు వచ్చిన తర్వాత దానికి తగినట్టుగా సబ్జెక్టుకి తగినట్టుగా డ్రెస్సులు పర్చేజ్ చేసి ఆ చిత్రంలో దాన్ని రిలీజ్ చేసిన తర్వాత ఆయన చాలా ఆనందించి బాగుందన్నారు. తర్వాత పబ్లిక్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. యుగపురుషుడు సినిమా దాంతో పేరు వచ్చి చూసిన తర్వాత కూడా అప్పటి నుంచి అన్నగారు పర్మనెంట్గా కొన్నాళ్ళు ఈయనతో చేపిద్దాం అనేసి దాదాపు ఒక 22 సినిమాలకి దాని ఎమ్మటే కొండవీటి సింహం, వేటగాడు, సాహసవంతుడు, డ్రైవర్ రాముడు, అలాగే మావారి మంచితనం, ఇంకా కేడీ నెంబర్ 1 అనేసి అలాగే ఒక 22 సినిమాలకి చేస్తూ ఆయనకి ఒక వెరైటీ అనేది ఏంటంటే ఇవాళ కూడా మాలాంటి వాళ్ళు టీవీల్లో చిత్రాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, చూసినా కానీ అవును మనం చేసామా అన్న భావం. బట్టలు మనమే కుట్టాము. అసలు ఇప్పుడు అంత చేంజింగ్ అంటే ఇప్పుడున్న యూత్కి ఏదైతే వాడుతున్నారు ఇవాళ ప్రజెంట్ దాదాపు 30 సంవత్సరాల క్రితం పై చిలుక మేము చేసిన డ్రెస్సులు అయ్యి ఓకే ఇవాళ రోజున అది ఫేమస్గా ప్రింటెడ్ ఫ్లవర్స్. మొదటిసారి మీరు ఆయనకి కుట్టాలనుకున్నప్పుడు టెన్షన్ పడ్డారా? ఆయన మెప్పించగలమా లేదా అనేది ఉంటుంది కదా కంపల్సరీ. ఆ టెన్షన్ దాంతోనే ఆయన ఏమంటారో
ఆయన అభిప్రాయం ఎలా ఉండదో, ఆయన సాటిస్ఫాక్షన్ చేయగలమా, జంక్ అనేది కాస్త ఉన్నది. ఎప్పుడైతే ఆయన సాటిస్ఫాక్షన్ అయ్యి నచ్చి దాని మీద చేయమని చెప్పారు, ఇక మిగతా చిత్రాలకు కూడా ఒక ఫ్రీడమ్గా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చేసుకుంటూ వచ్చామండి. ప్రతి చిత్రంలో కూడా డిఫరెంట్. అప్పటికి అడవి రావుడును యమదొంగ అప్పటికి వచ్చేసినట్టు కదా, ముందు దానికంటే ముందు వచ్చినాయి. అవును, ఆ వేరియేషన్ తెలుస్తూ ఉంటుంది డ్రెస్సింగ్లో. మీరు అడవి రావుడు డ్రెస్సింగ్కి యుగ పురుషుడు డ్రెస్సింగ్కి చాలా మార్పు వచ్చేసింది. ఇది ఏంటంటే ఇది మనకి మనం జనరల్గా ఏదైతే పబ్లిక్ రెగ్యులర్గా రోజువారీగా మనం ఎలా అయితే వాడతాం చేస్తామంటామని ఈ సబ్జెక్టుకి తగినట్టుగా ఇవి. అలా యమగోళనుకోండి, అది ఒక స్టైల్ వేరేది. అలాగే అడిగిరాముడు అంటే అదొక ఇది. అవును, దీనిలో ఎందుకంటే మనం చేసిన చిత్రాల్లో ఈయన మీద డ్రెస్సులు ఎక్కువగా వాడటానికి అవకాశం. ఒక సినిమాకి 40, 50, 60 జతల డ్రెస్సులు కూడా ఒక సినిమాకి అంటే ఒక్కొక్క సాంగ్కి 3-4 చేంజెస్ వస్తాం. అవును, అప్పట్లో బట్టలు ఎక్కువ మార్చారు. అవును, ఇప్పుడు చిత్రాల్లో చూసిన దానికి అప్పుడు చిత్రాల్లో చూసిన దానికి ప్రజలకి ఆటోమేటిక్ గ్రాండియర్ కనిపించేది స్క్రీన్ మీద. అవును, డ్రెస్సింగ్ ప్యాటర్న్లో చాలా గ్రాండియర్గా ఉండేది. అవునండి, డిఫరెంట్గా. ఇప్పుడుగా చిత్రాలు చూస్తుంటే ఎందుకంటే కొత్తదనంగా కనిపిస్తాయి. అవును, ఇప్పుడు మేము చేసిన వాళ్ళకి మాకే అనిపిస్తే ఇంకా పబ్లిక్ కూడా అదే. ఇప్పుడు ఆకుచాటు పిండి తడిసే ఆ పాట ఉంది, వేటగాళ్ళ పాట. ఆ డ్రెస్సింగ్ కానీ ఆ స్టెప్స్ వేసేటప్పుడు దానికి ఆయనకి ఫస్ట్ డ్రెస్ వేసి తర్వాత అక్కడ ఏవిఎం స్టూడియోలో చేశారు. అది వానపాట. అది ఆయన ఏజ్ కొంచెం ఇది కాబట్టేసి మామూలు డ్రెస్ దీనికంటే కూడా ప్యాంట్ షర్ట్ వేసిన తర్వాత ఒక హీట్ జర్కిన్ అది వేసి చేస్తే కానీ ఆయనకి 2 days అంత చేశారు సాంగ్. పాట అది చాలా బాగా సూపర్ హిట్ అయింది. అవును, అలాగే బంగారు బాతుగుడ్డ అనేసి ఇప్పటికి చాలా అనేక పాటలు చాలా బాగా హిట్ అయినాయి. అలాగే డ్రైవర్ రౌండ్ సాంగ్స్ ఉన్నాయి. మరి అలాగే లారీ మీద పాట పాడేది ఉంటుంది కదా, జనానికి వస్తానే ఉంటాయి. అవును, అలాగే ఎందుకంటే ఇవాళ టీవీల్లో సినిమాలు వేస్తామంటే ఇతర దేశాల్లో మన వాళ్ళు ఉంటూ ఉంటారు. అప్పుడు ఈ యొక్క టీవీల్లో లేవు కదా అంత ఇదిగా. అవును, ఇప్పటికి ఏంటంటే ఆయన మాకు ఇచ్చిన గొప్ప గాడ్ గిఫ్ట్ లాగా ఒక టైటిల్స్లో ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి, అట్లాగో టైలర్స్ కూడా, ఒక హీరోకి అలా ఉంటుంది. అవును, అది సింగిల్ కార్డు వాడాలంటే వాళ్ళకి లెంగ్త్ పెరిగిపోద్ది. అవును, అలాగా ఆయన ఫస్ట్ నుంచి కూడాను ఇలా ఎన్టీఆర్ కాస్ట్యూమ్ డిజైన్ బై యాక్స్ టైలర్స్ విజయవాడ అనేసి సింగిల్ టైటిల్ కార్డు కూడా. అది వాళ్ళ రోజున మేము పబ్లిసిటీ చేయాల్సిన పరిస్థితి కాకోకుండా ఆ మహానుభావుడు ఆనాడే కల్పించాడు. అది వాళ్ళ వరకు కూడా సినిమా ఏదైనా టీవీలో వచ్చింది అనుకోండి, అది వస్తే అక్కడి నుంచి ఇతర దేశాలు, అమెరికా, ఇక్కడి నుంచి నా కస్టమర్స్ చాలామంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటూ ఉంటారు.